హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. శర్వానంద్ సినిమా బైకర్ ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకు వచ్చాయి. సినిమా ఆల్రెడీ రిలీజ్ అవ్వాల్సింది, పోస్ట్ పోన్ అయిపోయింది డిసెంబర్లో నుంచి. డిసెంబర్ నుంచి పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ అది ఎప్పుడా ఎప్పుడా అని వెయిట్ చేస్తుంటే, యాక్చువల్గా ఏంటంటే దీనికోసం ఎందుకు వెయిట్ చేస్తున్నాను అంటే కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే బైకర్గా శర్వానంద్ చేయడం ఫస్ట్ పాయింట్. శర్వానంద్ ఈ టైప్ ఆఫ్ ఫిజిక్ మెయింటైన్ చేయడం ఫస్ట్ టైం. ఇది ఒకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ సినిమాలో. అలాగే ఈ బైకర్ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ టైం అనమాట. కాబట్టి ఈ టైప్ ఆఫ్ సినిమా ఈ జోనర్లో ఫస్ట్ టైం చేస్తున్నారు. అటు శర్వానంద్ చేస్తున్నాడు. ఇన్ని రకాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇన్ని రకాల ఇంట్రెస్టింగ్గా ఉన్న ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి ఇన్ని రకాలుగా ఉన్నాయన్నమాట. ఏదో ఒక విధంగా మనకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోయింది దీనివల్ల. అందుకోసము మనకు ఈ సినిమా కోసం వెయిటింగ్ అనేది నాకైతే కొంచెం క్యూరియాసిటీ పెంచింది అనమాట. దట్ టు సినిమాకి సంబంధించి గ్లిమ్స్ వచ్చినప్పటి నుంచి కూడా చాలా టైం పట్టింది. ఎందుకంటే రిలీజ్ టైంకి అవ్వలేదు అనుకున్నప్పుడు. సో ఇప్పుడు పోస్ట్ పోన్ అయిపోయి ఫైనల్గా ఏప్రిల్ 3 రిలీజ్ అని చెప్పేసి డేట్ ఇచ్చారు. దాంతోపాటు ఇవాళ ట్రైలర్ కూడా వదిలేరనమాట. ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది, నాకైతే బాగా అనిపించింది. ఎమోషనల్ జర్నీ రాజశేఖర్ గారి సినిమాలు ఉండడం కూడా ఒక మంచి విషయం అని చెప్పాలి, పాజిటివ్ థింగ్. అసలు కంబ్యాక్ మంచి మంచి స్టోరీస్లలోనే ఆయన కూడా తీసుకుంటున్నారు అనిపించింది. రాజశేఖర్ గారు అలాగే మన శర్వానంద్ వీళ్ళిద్దరి తండ్రి కొడుకులు క్యారెక్టర్లో చేయబోతున్నారు. అలాగే రాజశేఖర్ శర్వానంద్కి తండ్రిగా చేయడంతో పాటు ట్రైనర్గా కూడా, సో బైక్ రేసింగ్ ట్రైనర్గా కూడా రెండు చేస్తున్నారు అనమాట. సో రెండు రకాలుగా యాజ్ ఎ తండ్రిగా, యాజ్ ఎ కోచ్గా, రెండు విధాలుగా ట్రైనర్గా, ఇవంతా చేయడం అన్నది ఇది రెండింటికి సంబంధించిన అనమాట. ఈ ఏంటంటే ఇద్దరి మధ్యలో సీన్స్ కూడా ఎక్కువ తండ్రి కొడుకు అన్న ఎమోషన్ కంటే కూడా ట్రైనర్ కమ్ ఈ పర్ఫార్మర్ వాళ్ళిద్దరి మధ్యలో ఉండే బాండింగ్ లాగానే ఎక్కువ చూపించడం జరిగింది అనమాట. సో రాజశేఖర్ క్యారెక్టర్ ఏంటంటే తండ్రి పేకాట బామర్ది పేకాట అన్నట్టు. సో తండ్రి బాధలు సపరేట్ ఉన్నా కూడా బైకర్గా చేస్తున్నప్పుడు దానికి ట్రైనర్గా ఉన్నా కాబట్టి, యాజ్ వెల్ యాజ్ అదే విధంగానే తన రోల్ కూడా ఉండబోతుంది అంతే స్ట్రిక్ట్గా అనమాట. సో చాలా ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయి ఎమోషనల్గా. అలాగే బైక్ రేసింగ్గా, అంటే బైక్ రేసింగ్ అన్నది కూడా ఒక ఎమోషన్గా ఫ్యామిలీకి కావచ్చు, తన లవ్కి కావచ్చు, ఇండైరెక్ట్గా ప్రతి ఒక్కటి అక్కడ ఇంటర్లింక్ అనమాట. యాక్చువల్గా ప్రతి ఒక్కటి కనెక్టెడ్గా పెట్టారు. మరి అది ఏ విధంగా చూపిస్తారు అన్నది సినిమా చూస్తే కానీ క్లారిటీ రాదు. ట్రైలర్లో మాత్రం సీన్స్ అన్నీ కూడా ఏదో అంటే బైకర్గా ఆ రేసింగ్ సీన్స్ కావచ్చు, ట్రైనింగ్ అయ్యే సీన్స్ కావచ్చు, ఇంట్రెస్టింగ్గా పెట్టారు. అలాగే రాజశేఖర్ గారితో మన శర్వానంద్కు ఉన్న ఒక బాండింగ్ కూడా ఏదో చూపించడానికి ట్రై చేశారు. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ మాల్విక. సో చాలా వాళ్ళిద్దరి మధ్య కూడా బాండింగ్ చిన్న 2 సీన్స్ 3 సీన్స్ పెట్టారు. ఫైన్, చూద్దాం మరి ఇది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఈ సినిమా మనల్ని డ్రైవెన్ చేస్తుంది చూడాలి. స్టోరీ డ్రైవెన్ అవుతుందా, లేకపోతే ఈ బైకర్ జోన్ నుంచి పక్కకి వెళ్ళిపోతుందా, లేకపోతే ఎక్కువ పార్ట్ ఈ బైకర్గా సినిమా ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, ఏ విధంగా ఎండ్ అవుతుంది, దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుందా. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ ఎమోషనల్ ఇవన్నీ కాకుండా అది కూడా కంప్లీట్గా ఒక స్టోరీ కూడా కంప్లీట్గా ఏమంటారు ఆ బైకర్ జోన్ ఏదైతే ఉందో ఆ రేసింగ్ సీన్స్ అవి కొంచెం ఇంట్రెస్టింగ్ గా పెట్టి రన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే బైకర్ అనే సినిమా పేరు పెట్టారు కాబట్టి ఆ బైకర్ సంబంధించిన కంప్లీట్ గా సినిమా ఒక రేసింగ్ థాట్ తో యాక్షన్ మోడ్ లో వెళ్తే బాగుంటుంది నాకు అనిపించింది. చాలా లీన్ గా అయిపోయాడు శర్వానంద్, చాలా బాగా అనిపించాడు అనమాట. చిన్న అబ్బాయి లాగా చాలా బాగుంది లుక్ వైజ్ కూడా. సో మీరేమనుకుంటున్నారు ఈ ట్రైలర్ చూసిన తర్వాత? కింద కామెంట్ లేకపోతే అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కాన్వర్ట్ చేసింది. లవ్ యూ.